అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు శివనారాయణ స్వామి గారు. 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, ప్రజెంట్ డిఎస్పీ కదిరి. దీనికంటే ముందు నేను స్కూల్ అసిస్టెంట్గా, మ్యాథమెటిక్స్ అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. సార్, సర్కిల్ ఇన్స్పెక్టర్లో మీరు చేసే మంచి కేసు చెప్పండి. ఒక్కొక్క ఏరియాలో. ఒక కర్నూలులో ఒక సీరియల్ రేపిస్ట్ ఉన్నాడు. 376లో ఒక రేపు చేసినా అదేనా, 9 చేసినా అంతేనా? ఆమె చెప్తే అయిపోయింది నేరం. ఆత్మకూరులో మీకు బాగా గుర్తుండిపోయింది చాలా. ఒక డిఫరెంట్గా అన్ని తాళ్ళు కట్టేసినారు, నోట్లో నిమ్మకాయ అట్లా బయటకు వస్తూ ఉంది. ఏమి విషయం అనేది ఎవరికి అర్థం కాలేదు. అసలు ఎటువంటి క్లూస్ లేవు, అంతే డెడ్ బాడీలు ఉండేవి. సైబర్ క్రైమ్ సబ్డివిజన్ ఉందంటారా? సైబర్ క్రైమ్ ఇప్పుడు పెద్ద ఛాలెంజ్. కన్విక్షన్ రావాలంటే ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్, చైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి? మెయిన్ కన్విక్షన్ రావాలంటే రాప్తాడులో మీ బాగా టఫ్ అని కేసు. టఫ్ అంటే ఒకటి ట్రిపుల్ మర్డర్ మన ఇంజనీరింగ్ కాలేజ్ అని కలిగిన 3 yearsలో మీకు బాగా టఫ్ ఉన్న కేసు. చాలా టఫ్ అంటే ఒక లేడీని వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు శివనారాయణ స్వామి గారు. 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, ప్రజెంట్ డిఎస్పీ కదిరి, సత్యసాయి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. 1995లో డిపార్ట్మెంట్లోకి వచ్చిన శివనారాయణ స్వామి గారు ఎలాంటి క్లూస్ లేని టైంలో, అసలు ఏమాత్రం జీరో క్లూ ఉన్న టైంలో ఆ కేసులు, మిస్టరీ కేసుల్ని మిస్టరీ బ్రేక్ చేయడంలో ఆయన స్పెషలిస్ట్. ఒక నేరస్తుడు నేరం చేసిన తర్వాత అక్కడే ఎక్కడో దగ్గర విజిటింగ్ కార్డు విడిచిపెడతాడని నమ్మే ఒక ఆఫీసర్లో ఆయన ఒక ఆఫీసర్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఎక్కువగా వాడడంలో ఆయన నెంబర్ 1. కాబట్టి ఆయన సర్వీస్లో డబుల్ మర్డర్ కేసులు కానీ, చైన్ స్నాచింగ్ల కేసులు కానీ, లేదా పోలీస్ స్టేషన్ నుంచి కానీ కోర్టు నుంచి పారిపోయిన వ్యక్తులు కన్విక్షన్ తీసుకురావడంలో ఆయనకు ఒక స్పెషలిస్ట్. సాధారణంగా ప్రతి పోలీస్ ఆఫీసర్ బ్రేక్ త్రూ తీసుకొస్తారు కానీ కన్విక్షన్ తక్కువ ఉంటుంది. కారణం, తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ దాన్ని ఫాలోఅప్ చేయడంలో కొంత వాళ్ళకి పని ఒత్తిడి వల్ల కొంచెం తగ్గిపోతారు. కానీ శివనారాయణ స్వామి గారు ఒక కేసులో ఒక చిన్న క్లూ పట్టుకొని ఆ కేసులో నిందుడికి అరెస్ట్ చేయడం కాకుండా ఛార్జ్ షీట్ వేయడం, దాన్ని కన్విక్షన్ వచ్చేలా ఆ కేసును ఫాలోఅప్ చేయడంలో, ఆ కేసులో కన్విక్షన్ తీసుకురావడంలో ఆయనకు ఒక స్పెషలిస్ట్, ఆయనకు ఒక ప్యాషన్. ఆయన అడిగి ఇప్పుడున్న టెక్నాలజీ నడుస్తున్న టైంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా వాడాలి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ మర్చిపోవడం వల్ల జరిగే అనర్థాలు ఏంటి అనే విషయాలతో పాటు ఆయన డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛాలెంజ్ ఏమున్నాయి విషయాన్ని ఆయన అడుగుతారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. శివనారాయణ స్వామి గారు, టీఎస్పీ కదిరి, సత్యసాయి డిస్ట్రిక్ట్. ఓకే సార్, మీ డిపార్ట్మెంట్కి వచ్చే సమయంకి రకరకాల ఇష్యూస్ చూస్తుంటారు, చాలా ఛాలెంజెస్ ఎదురై ఉంటాయి. కానీ కేసులు బ్రేక్ త్రూ చేయడం అనేది ఇంపార్టెంట్. బ్రేక్ త్రూ కాదు, దాని కన్విక్షన్ తీసుకురావడం అన్నది మరి మోర్ ఇంపార్టెంట్. ఆ కన్విక్షన్ తీసుకురాకపోతే మనం ఎంత పడ్డ కష్టం కూడా వేస్ట్ అవుతుందని మీ వాళ్ళు చెప్తుంటారు. ముఖ్యంగా ప్రజలకి ధనమాన ప్రాణాలను కాపాడంలో అది ఇంపార్టెంట్. అంటే నేరస్తుడికి ఇంకొకసారి చేయాలంటే భయం పుట్టాలంటే నిందుడికి శిక్ష పడాలన్నది మీ ఆఫీసర్లు, అసలు పోలీస్ బుక్కే చెప్పేది అదే చెప్పారు. మీ సర్వీస్కి వచ్చే కొత్తలో చాలామంది లెజెండ్స్ సార్ పనిచేస్తారు. ఫొటోస్ చూస్తుంటే అర్థమవుతుంది. ప్రవీణ్ కుమార్ గారు, స్టీఫెన్ రవీంద్ర గారు, అంజనా సిన్హా మేడం, వీళ్ళందరి దగ్గర పనిచేస్తారు. కాబట్టి వీళ్ళందరూ డిఫరెంట్ మోడ్ ఉంటుంది. వాళ్ళది ఒక్కొక్క పర్సెప్షన్, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉండాలి. వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. అప్పుడున్న ఛాలెంజ్ ఏంటి,
ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏ నడుస్తుంది అంటే ట్రెండ్ క్రైమ్ నడుస్తుంది. వీటన్నిటిని ఎదుర్కోవడం ఒకటి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ కదిరి అనగానే హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ కనిపిస్తుంది గతంలో. ఇప్పుడు ఈ కదిరి సబ్ డివిజన్లో హ్యూమన్ ట్రాఫికింగ్ పెరిగిందా తగ్గిందా? ఎంతమంది అమ్మాయిలు మిస్సింగ్ ఉన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు శివనారాయణ గారు బై ఛాన్సా బై చాయిస్ యూనిఫామ్ వేసుకోవడం? ఇది బై ప్యాషన్ బై చాయిస్ యూనిఫామ్ సర్వీస్లోకి రావడం జరిగిందండి. ఎందుకంటే దీనికంటే ముందు నేను స్కూల్ అసిస్టెంట్గా మ్యాథమెటిక్స్ అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. మీది నేటివ్ ప్లేస్ కడప జిల్లా కొండాపురం మండలం సుగుమించిపల్లి. అయితే మేము మా ఫాదర్ టీచర్ కాబట్టి ఆయన వృత్తిరీత్యా అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి మేమంతా కూడా సంఖ్యాపల్లిలోనే కాపురం ఉండడం జరిగింది. అయితే అప్పటికి 94 నాది పీజీ అయిపోయింది ఎస్కే యూనివర్సిటీ మ్యాథమెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నేను. అయితే అప్పటికే నాది బీఈడి కూడా అయింది. అప్పుడు డిఎస్సి పడితే వెంటనే నాకు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది. తర్వాత ఇది కూడా 93లో నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత నాకు ఎస్ఐ రావడం, ఛాయిస్ బై ఛాయిస్ ఆ పోస్ట్ వదులుకొని ఎస్ఐగా రావడం జరిగింది. అంటే పోలీస్ అవ్వాలని యూనిఫామ్ వేసుకోవాలని ఛాయిస్తోనే వచ్చింది. మీరు యూనిఫామ్ వేయాలని ఛాయిస్ అనుకుంటారు కదా, అంటే ఎవరైనా రోల్ మోడల్ ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారా మీరు ఏమైనా చూసి? అదొక ప్రతి ఒక్కరికి చాలామంది మేము కూడా ఇంటరాక్ట్ అవుతున్న స్టూడెంట్స్తో ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. అంటే పోలీస్ కావాలా అనేది ఎవరికైనా కానీ ప్రతి స్టూడెంట్కి కూడా ఉంటుంది. అంతేగాని ఒకరిని చూసి ఇన్స్పిరేషన్ అదేం లేదు, కానీ ఒక కావాలని ఇన్స్టింక్ట్ అంతే పోలీస్ కావాలనేది. ఓకే, మీరు అనంతపురం పీటీసీ ట్రైనింగ్ కాదు అప్ప అంటే ఎవరు సార్? ఇప్పుడు ఎంవి కృష్ణారావు గారు మా డైరెక్టర్గా ఉన్నారు, జయంతిరావు గారు మాకు అవుట్డోర్, సుధాకర్ రావు గారు ఇండోర్. మేమంతా అప్పాలోనే ట్రైనింగ్. ఓకే, ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ కదా? మాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ పోస్టింగ్ కూడా పుట్లూరు తాడపత్రి సర్కిల్, అది పుట్లూరు పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎవరండి ఫస్ట్ ఎస్పీ మీకు? మాకు ఫస్ట్ ఉమేష్ షరాఫ్ సార్ మాకు ఫస్ట్ ఆయన దగ్గర రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన పోస్టింగ్ ఇచ్చినాడు. అక్కడే ఒక 3.5 సంవత్సరాల కాలం నేను ఫస్ట్ పోస్టింగ్లో పనిచేయడం. పుట్లూరు ఏమున్నాయి సార్ ఫస్ట్ పుట్లూరులో మీకు? ఫస్ట్ అంటే అప్పట్లో ఫ్యాక్షన్ ఎక్కువ. పుట్లూరు కానీ ఎల్నూరు కానీ తాడపత్రి ప్రాంతం అంతా 2 వర్గాలుగా విడిపోయింది. ఏ ఊరైనా 2 వర్గాలు. అప్పుడు బాంబు కల్చర్ కూడా ఎక్కువ ఉండేది. నాటు తుపాకులు, బాంబు కల్చర్. ఎక్కడ ఘర్షణ జరిగినా కూడా బాంబులు విసురుకోవడం, తుపాకులతో కాల్చుకోవడం, వేటకొనలతో నరుకోవడం అనేది సర్వసాధారణం. అంతేకాకుండా అక్కడ చెట్లు నరకడం కూడా ఒక నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక విలేజ్లో చీని చెట్లు నరకడం అని, వాడి మీద కోపంతో చెట్లు నరకడం. ఈ పరిస్థితుల్లో మేము అక్కడ సార్ ఉమేష్ షరాఫ్ సార్ ఈ ఫ్యాక్షన్ ఇదంతా జరగాలంటే డైరెక్ట్ ఎస్ఎస్ అయితే బాగుంటుందని చెప్పేసి అందరికి కూడా మాకు మంచి మంచి టఫ్ పోలీస్ స్టేషన్లో చూసి ఇవ్వడం జరిగింది. సార్ పుట్లూరు మీరు చెప్తున్నారు క్రైమ్ నేచర్, చెట్లు నరకడం మనుషులు నరకడం 2 ఈక్వల్గా ఉంటాయి. మరి వాటిని ఎలా మీరు కంట్రోల్ చేసుకొచ్చారు? వాళ్ళ మీద అప్పర్ హ్యాండ్ ఎలాగ ఉంటుంది? అప్పట్లో ఏదైనా సరే ఫ్రీ హ్యాండ్ పోలీస్. నేరం జరిగింది అంటే ఎందుకు జరిగింది, మళ్ళీ జరగకూడదు, మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మాకు నేరం జరగకూడదు అనే ఫ్రీ హ్యాండ్తో, ఓపెన్ మైండ్తో నేరం ఎవరైనా సరే ముద్దాయిలు ఒకే విధానమైన ట్రీట్మెంట్తో కొంతవరకు ఆఫీసర్ల సహకారంతో కొంతవరకు తగ్గించగలిగిన. సార్ పొలిటికల్ పార్టీలు ప్రజలు లేకుండా ప్రజలు ఉన్నా సరే మీరు అదే ఫ్రీ హ్యాండ్తో చేస్తారు? ఇప్పుడు పొలిటికల్ ప్రెజర్ అనేది మా వరకు పై అధికారులకు వచ్చేది ఏమో తెలియదు, కానీ మా వరకు అయితే పొలిటికల్ ప్రెజర్ అనేది చాలా తక్కువ. 95లో మేము. సార్ మీరు పుట్లూరు పనిచేసే టైంలో మీకు బాగా ట్రబుల్ మాంగర్ ఎవరు? మీకు బాగా 3 ఇయర్స్లో మీకు బాగా టఫ్ ఉన్న కేసు? చాలా టఫ్ అంటే ఒక లేడీని పొలాల్లో చంపేసి ఆమె చెవి కమ్మలు తీసుకొని పోయినారు. అది ఎంత మేము కేసు అయితే చేసినా కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా అది క్లూస్ రాలే. కారణం ఏంటంటే ఆ మండల నాయకుడే చేయించినాడు. అది 1 సంవత్సరం తర్వాత వరకు కూడా మాకు క్లూ రాలేదు. నిరంతరము ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేసి 1 ఇయర్ తర్వాత మాకు చిన్న క్లూ వచ్చింది ఫలాని వ్యక్తి అని. అయితే 1 ఇయర్ తర్వాత చేసినాడు కాబట్టి ఎట్లా నమ్మాలని మేము నమ్మలేకపోయినాం. కాకపోతే అతను ఆ కమ్మలు ఎక్కడైతే తీసుకుపోయినాడో ఆ కమ్మలు నేను ఫలాని వ్యక్తికి అమ్మినాను అని చెప్పినాడు. మేము అక్కడికి పోయి ఆ కమ్మలు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇతనే చేసినాడు అనేది జరిగింది. సంవత్సరం తర్వాత క్లూ వచ్చిందండి? అవును. అదేంటిది అంత ఓపిక ఉందా మీకు? అంటే అది సాధారణంగా క్లూస్ రాకపోతే కేసు క్లోజ్ చేస్తారు, కానీ అది ఒక చెప్తా కదా, ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ఇంట్రెస్ట్, ఫ్యాషన్. అంటే ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయినాము, ఎక్కడ అంటే ఇది లింక్స్ అన్నీ ఉంటాయి, ఒకదానికి లింక్స్. ఏదైనా ఒక లింక్ మిస్ అయితే ఆగిపోకుండా వేరే లింక్స్ ప్రయత్నం చేయాలి ఇన్వెస్టిగేషన్లో. మనం రూట్లో పోతుంటాం, డెస్టినేషన్ రీచ్ కాలేదంటే నెక్స్ట్ రూట్ అట్లా ఆల్వేస్ మనం కవర్ చేస్తూ ఉంటే ఏదో ఒకసారి మనం ఇన్వెస్టిగేషన్లో డెస్టినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది.
మనం ఎక్కడ ఆగిపోతే ఇంకా ఆ రూట్ మనకు అక్కడ ముందుకు పోలేమని తెలిసిన తర్వాత ఇంకా ఆగకూడదు, మళ్ళీ నెక్స్ట్ పోవాలి అట్లా 1 by 1 చేసుకుంటూ వస్తే అట్లా మాకు. కానీ అప్పుడు మీకు పని ఒత్తిడి తక్కువ ఉండడం వల్ల చేసి ఉండొచ్చు, ఇప్పుడు ఆ పరిస్థితి లేవు కదండి. అంటే పని ఒత్తిడి తక్కువ ఉండదంటే అప్పుడు అది కూడా మీరు చెప్పేది కూడా కారణం కావచ్చు, కాకపోతే ఇంట్రెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఒత్తిడి ఉన్నా కూడా కొంత ఎంత ఇంపార్టెంట్ కేసు అంటే అది మర్డర్ కదా, పని ఒత్తిడి ఉంటే అన్ఇంపార్టెంట్ వర్క్స్ని నెగ్లెక్ట్ చేయొచ్చు కానీ ఇంపార్టెంట్ వర్క్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎంత పని ఒత్తిడి ఉంటే అది ఏ వర్క్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆ వర్క్కి ఇవ్వాలి. ఇప్పుడు సంవత్సరం తర్వాత వచ్చిందండి ఆ క్లూస్ వచ్చిన తర్వాత దాన్ని మీరు ఇంటాక్ట్ దొరికింది కాబట్టి ఎస్టాబ్లిష్ చేశారు. మరి కన్విక్షన్ వచ్చింది అందులో అది కన్విక్షన్ రాలేదు, చెప్పిన పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ కావడము, కంప్లైంట్ పార్టీ అక్యూజ్డ్. ఎందుకంటే అమ్మాయిని కడీల కోసమే. కడ్డీల కోసం కాదు, అతను సెక్సువల్గా అమ్మాయిని పిలిచినాడు సెక్సువల్ ఇంటర్ కోర్స్ కోసం, ఆమె రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేస్తే అతను మండల్ లీడరు, బయటకు పోయి చెప్తే పరువు పోతుంది, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినాము పరువు పోతుంది కాబట్టి వద్దులే అని చెప్పేసి ఆ 2 వర్కర్స్ ఉంటారు, వాళ్ళ వర్కర్స్ అతను కలిసి చంపేస్తారు. అయ్యో, అంతే, జస్ట్ ఆమె చెప్తుంది అనే ఉద్దేశంతో. తర్వాత మళ్ళీ అంతా రేపటి మర్డరా? రేపు జరగలేదు, మర్డర్ అంతే డైరెక్ట్. ఆమె అంగీకరించలేదు, మర్డర్ చేసి. ఇంకే గుర్తున్నాయండి అలాగా? అలాగే ఈ బాంబ్స్, ఫైర్ ఆర్మ్స్ అవన్నీ పట్టుకున్నాం కదా, అవన్నీ ఆ ఎల్లనూరు. ఎలా వచ్చిందండి మీకు ఇన్ఫర్మేషన్ బాంబ్స్? అంటే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు టెక్నాలజీ ఉందని మీరు చెప్పినారు, అప్పుడు బేసిక్ పోలీసింగ్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ పోలీసింగ్ అంటే నిరంతరం ప్రజలతో మాట్లాడడం, గ్రామాల సందర్శన, నైట్ అవుట్స్ చేయడము, ఇన్ఫార్మెంట్ సిస్టమ్ పెట్టుకోవడము. ఈ విధంగా మనం తిరుగుతూ ఉంటే ప్రజలకు మన మీద నమ్మకం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు సమాచారం మనకు వస్తుంది. అటువంటి సమాచారంతోనే అవన్నీ మనం రికవరీ చేయగలిగాం. అంటే 3 సంవత్సరాలు ఎన్ని చేసి ఉంటుంది సార్ బాంబుల మీద? దాదాపుగా ఒక 250 నుంచి 300 వరకు బాంబులు రికవర్ చేసి ఉంటాము. 20 నాటు తుపాకులు, లైసెన్స్ లేని తుపాకులు రికవర్ చేసి ఉంటాము. అక్కడ వేటుగొడవలు అయితే లెక్కలేని వేటుగొడవలు ఉంటాయి. కానీ మీరున్న టైంలో ఎన్ని దాడులు జరుగుంటాయి, ఎంతమంది చనిపోయారు? దాదాపుగా ఒక 4-5 మర్డర్లు జరిగినాయి. 45 మర్డర్స్. అంత పొలిటికల్ మర్డరా? ఫ్యాక్షన్ అంతే, విలేజ్లో ఫ్యాక్షన్ అంతే, 2 వర్గాల మధ్యలో ఫ్యాక్షన్. మరి వాళ్ళ మీద ఫ్యాక్షన్ లేదా మీకు? అంటే చేస్తాం మనం కేసులు. అక్కడ ఏమవుతుందంటే 2 పక్కల కేసులు ఉంటాయి, చనిపోయిన వాళ్ళ మీద కేసులు ఉంటాయి, చనిపోయిన వాళ్ళ మీద కేసులు ఉంటాయి. కోర్టు వరకు పోతారా, అక్కడ ఏదో ఎల్డర్స్ కానీ లేకపోతే వేరియస్ రీజన్స్ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దానివల్ల కాంప్రమైజ్ అయిపోతుంది. అక్కడ కాంప్రమైజ్ అయిపోతే కేసెస్ వీగిపోతుంది. సార్, సినిమాలో చూపించినట్లుగానే బాంబులు ఎసురుకోవడం, కత్తులతో నరుక్కోవడం అనేది మీరు చూసారా పుట్లూరులో? అంటే మనం అంటే కొన్నిసార్లు చూసినాము, అంత ఉండకపోవచ్చు కానీ కొంత హెచ్చుతగ్గులలో గతంలో జరిగినాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు, పూర్తిగా డ్రై అయిపోయింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు